హాయ్ గైస్, నేను మీ మౌనిక. నైట్ షిఫ్ట్స్ ఒక దరిద్రం అనుకుంటే అందులో మళ్ళీ వీక్కి 2 days 12 hour షిఫ్ట్ అంటే ఏముంది, అలానే ఏదో ఒక రోగం వస్తుంది నైట్ షిఫ్ట్ అంటే. ఈ 2 days 12 hour చేయడం వల్ల ఆ రోగం కాస్త ముందుగానే వచ్చేస్తుంది. ఈ కాలంలో జాబ్ దొరకడమే కష్టం అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళిన ప్రతివాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్? నేనే కాదు, ఎవరైనా ఎస్సే చెప్తారు. షిఫ్ట్ స్టార్ట్ అయిందో లేదో ఇచ్చిన 1.5 hour బ్రేక్లో 1 hour డిన్నర్కే అయిపోతుంది. నైట్ షిఫ్ట్స్ అంటేనే టైంలో పెడతారు. ఇంక ఈ ఫుడ్ తిని డైట్ మెయింటైన్ చేసి హెల్త్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారో ఏంటో. ప్రొడక్షన్ ఫ్లోర్లో ఎంత వర్క్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఇలా సీనియర్స్తో కూర్చొని తిని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఫీలే వేరు. ఎంప్లాయీస్ కష్టాలు ఎలా ఉంటాయంటే తినేటప్పుడు కూడా టైం చూసుకుంటూ తినాల్సి వస్తుంది. అది టైంలో తినాలని కాదు, ఎక్కడ ఇచ్చిన టైం కన్నా ఎక్స్ట్రా అయిపోతుందని. షిఫ్ట్ చేసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే తిన్నామా పడుకున్నామా తెల్లారింది. ఇందాకే డిన్నర్ చేసి వెళ్ళానా, ఈలోపే ఒక న్యాప్ తీస్తాను ప్రొడక్షన్ ఫ్లోర్లోనే. అది కూడా మా సూపర్వైజర్కి తెలియదు అనుకోండి. ఇందాక 1 hour బ్రేక్ డిన్నర్కి అయిపోతే ఈ 1/2 hour మాత్రం ఇలా కాఫీలు తాగడానికి, ప్రొడక్షన్ ఫ్లోర్లో జరిగింది చెప్పుకోవడానికి, ఫోన్లో రీల్స్ చూడడానికి, మొత్తం ఈ 1/2 hourలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం అనమాట. ఇంక ఈ 1/2 hour బ్రేక్ అయిపోతే లాగ్ ఆఫ్ చేసినంత వరకు టైం కూడా ఉండదు మాకు. ఏముందిలే, పడుకోండి ఇంకా. బై గైస్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.